హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు పార్వతి వైబ్స్. మేమైతే అన్నవరం బయలుదేరిపోయాము. అన్నవరం సత్యనారాయణ స్వామి వారి దర్శనం చేసుకోవడానికి, ఇంకా అన్నవరం సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసుకోవాలని ఉంది. నిజానికైతే అది ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, మొక్కు కూడాను. మా పిల్లలైతే, పెద్దవాడైతే నేనే డ్రైవింగ్ చేస్తానని ముందుకు వెళ్ళిపోతాడు. ఇంకా చిన్నోడైతే ఇదిగో ఉయ్యాలు ఊగినట్టుగా చక్కగా ఉంటుంది అనుకుంటా నిద్రపోతాడు కారు ఎక్కగానే. మేము బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా 10:30 ఆ టైంకి బయలుదేరినట్టున్నాము. అయితే లంచ్ చేసేద్దామని చెప్పి 12కే ఇక్కడెక్కడో ఒక చోట ఆగామన్నమాట. నేనైతే ఇంట్లో వెజ్ బిర్యానీ ఇంకా బంగాళదుంప కర్రీ చేసేసాను, తీసుకొచ్చేసుకున్నాము. ఇలా మధ్యలో ఆగి మంచి ప్లేస్ చూసుకుని మధ్యలో ఆగి ఇలాగా తినేస్తున్నాము. మోస్ట్లీ మా ఫ్యామిలీ మేమందరం కూడా బయట ఫుడ్ అవాయిడ్ చేస్తామన్నమాట. హోమ్ ఫుడ్ ఆల్వేస్ హెల్దీ ఫుడ్ కదా. ఇలా మనకి నచ్చిన ప్లేస్లో కారాపి నేచర్ని ఎంజాయ్ చేస్తూ తింటుంటే భలే ఉంటుంది. లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఇక అన్నవరం చేరుకునేటప్పటికి 3 అవుతుంది అన్నారు. చూద్దాం. మా వాళ్ళు అయితే ఫాస్టింగ్ని కొట్టేశారు. అలా మనశంకర వరప్రసాద్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోయాము. లంచుదాకా చలో పోదాము ఇంకా. ఇక్కడి నుంచి కనిపిస్తుంది ఫ్రెండ్స్ అన్నవరం కొండ. అయితే ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అన్నవరం దగ్గరికి అయితే వచ్చేసాము. బోర్డు కూడా కనిపిస్తుంది, చూసారు కదా. ఇక్కడి నుంచి రైట్కి వెళ్ళిపోవాలి. అదే అన్నవరం కొండ. అలా రైట్కి వెళ్ళిపోవడమే. లోపలికి వచ్చేసాము. ఇక్కడ నుంచి మళ్ళీ యూటర్న్ తీసుకోవాలి. ఇక వేడి నిద్ర కూడా అయిపోయినట్టుంది, లేచాడు. సత్యదేవుని సన్నిధికి మార్గం ఇక్కడ నుంచి. దేవుడి దర్శనం. సత్యదేవ్ ఇదంతా కార్ పార్కింగ్. ఇక్కడైతే స్వామివారి టికెట్లు వ్రతం. నేను ఎంత ఫాస్ట్గా నడుస్తున్నానో తెలుసా? నేను స్లోగా నడుస్తున్నానంట. ఇప్పుడు మేము తీసుకుందాం అనుకున్న రూమ్ ఏమో ఈ ప్రకాష్ సదన్ అని ఇదన్నమాట. అయితే రూమ్స్ ఎలా ఉన్నాయి చూద్దామని ఒకసారి చూద్దాం వస్తున్నాం అన్నమాట.
మేము తీసుకున్న రూమ్ అయితే ఇది. ఇక్కడ సత్యనారాయణ స్వామి వారు కూడా ఉన్నారు. ఓం శ్రీ సత్యదేవాయ నమః. అదిగో పైన అయితే గోవిందనామాలు, శంకు చక్రాలు. సరే లోపలికి వెళ్ళిపోదాం. ఇలా ఉన్నాయి రూమ్స్. ఓకే, మాకు ఓకే. మేము పైన తీసుకున్నాం అన్నమాట. మేము ఇందాక వచ్చిన దారి అదేంటంటే గ్రౌండ్ ఫ్లోర్ నుంచి, ఇదైతే ఫస్ట్ ఫ్లోర్ నుంచి దారి. ఇక్కడ బయటికి వేరే వైపుకి దారి ఉంది, గుడి వైపుకే ఉంటుంది దారి. ఇక్కడ చూసారు కదా సత్యనారాయణ స్వామి వారి పెద్ద ఫోటో ఉంది. అయితే ఇక్కడ పూజలు అయితే చేసేసుకున్నాను ఎర్లీ మార్నింగ్ లేచి. ఆ విషయాలు సెకండ్ వీడియోలో చూపిస్తాను. ఇదైతే ఓన్లీ 4 persons అలౌడ్. ఇంకొకరు మాతో ఎక్స్ట్రా వచ్చినా కూడా ఇంకొక రూమ్ తీసుకోవాలన్నమాట. ఫైనల్లీ అన్నవరంలో అయితే ఉన్నాము. నేను కొంచెం ఓవర్ ఎక్సైటెడ్ అవుతున్నాను, ఎందుకంటే నేను ఎప్పటి నుంచో అనుకుంటున్న మొక్కు ఇది. మాతో పాటు ఎవరో ఒకరు రావడం, మాకు మొక్కు తీర్చుకోవడం, అది ప్లానింగ్ అది సరిగా ఉండేది కాదన్నమాట. ఇన్నాళ్ళకి మా కోసం మేము ఆలోచించుకుని ప్లాన్ చేసుకున్న టూర్ ఇది. సో కొంచెం ఎక్సైటెడ్గానే ఉన్నాము. అది కూడా ఒక సర్ప్రైజ్ ఏంటంటే మా మ్యారేజ్ యానివర్సరీ సందర్భంగా మేము అన్నవరం సత్యనారాయణ స్వామి వద్ద వ్రతం చేయించుకుందాము అని ప్లాన్ చేసుకున్నాం. అన్నవరం అయితే చేరుకున్నాము. మేము రేపు వ్రతం చేయించుకుంటాము. తొందరగానే ఇప్పుడైతే 2:15 అయింది టైము. మాకు ఒక దర్శనం కూడా చేసేసుకుంటాం ఇప్పుడు. ఇదిగో రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఫ్రెష్ అయ్యి మేము ఒక దర్శనానికి అయితే వెళ్ళిపోతాము. ఈరోజు 6th January అనమాట. రేపు 7th January. ఆ రోజుని మా మ్యారేజ్ యానివర్సరీ. సో రేపు వ్రతం చేయించుకుంటాము. ఈ రోజైతే నార్మల్ దర్శనం అయిపోతుంది. ఎర్లీ మార్నింగ్ వెళ్ళి పూజ చేయించుకుందామని ఐడియా. సో ముందుగానే వచ్చి స్టే చేసి అప్పుడైతే దర్శనం కూడా మంచిగా అవుతుంది కదా. ఈరోజు దర్శనం అవుతుంది, రేపు కూడా వ్రతం చేసుకుని దర్శనం చేసుకుంటాం. నేనైతే 3 దర్శనాలు ప్లాన్ చేసుకున్నాను. ఎలా వీలైతే అలా, ఎన్ని దర్శనాలు వీలైతే అన్ని దర్శనాలు చేసేసుకోవాలని ఐడియా. చూసారా బాల్కనీ ఎంత బాగుందో వ్యూ. మొత్తం సిటీ వ్యూ చాలా బాగుంది. మేమైతే ఫ్రెష్ అయిపోయి దర్శనానికి అయితే బయలుదేరిపోయాము. మా వాళ్ళు ముందుగానే వెళ్ళిపోతున్నారు. దర్శనానికి వెళ్తున్నాము. ఇప్పుడు 3:15 అయ్యింది. అప్పటి నుంచి ఎంత టైం పడుతుందో చూద్దాం దర్శనానికి. ఇలా మేమైతే దర్శనానికి వెళ్ళిన ప్రతిసారి కూడా నేను లైవ్స్ కూడా పెట్టాను. అవన్నీ ప్రైవేట్లో ఉన్నాయి. అవన్నీ కూడా పబ్లిక్ చేస్తాను, చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. నుంచి ఇట్లా వెళ్ళాలి. మా వాళ్ళు చూసారా ఒకళ్ళు ఎంతెంత దూరంగా నడుస్తున్నారా. కలిసి మాత్రం వెళ్ళట్లేదు, కలిసి వెళ్ళాలండి. మంకీ ఉంది అక్కడ. హలో. అమ్మో ఇక్కడ ఎక్కువగానే ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయి. అది చూడండి, ఫ్యామిలీ మొత్తం ఉంది. వానరాలు. అమ్మో ఒకసారి అయితే పుణ్యగిరిలో గుర్తుందా, మా బైక్ సీట్ చింపేసినాయి అనమాట ఈ వానరాలు. శివుడు మీకు గుడి చూపిస్తాను. ఓం నమో సత్యనారాయణ స్వామి. నేను టెంపుల్. ఓం శ్రీ సత్యదేవాయ నమః. గుడి వచ్చేసింది, చూసారు కదా ఎంత ప్లెజెంట్గా అనిపిస్తుందో. నాకైతే మొక్కు అని చెప్పాను కదా, నాకు ఈ మొక్కు కూడా ఎలా అనిపించిందంటే దేవుడే నాకు గుర్తు చేసి రావా ఇంకా అన్నట్టు అనిపించింది. ఎందుకంటే ఈ మధ్య కార్తీక మాసం ముందు నుంచి కూడా మా బిల్డింగ్లో, నారాయణ రెసిడెన్సీ బిల్డింగ్లో సత్యనారాయణ స్వామి వ్రతాలు బాగా చేసుకుంటున్నారు అందరూ, ఫ్యామిలీస్ అందరూ కూడా. నాకెందుకో మనం కూడా చేసుకుంటే బాగుండు అనిపించింది.
ఈలోపు ఇంకొకటి ఆలోచన వచ్చింది. మనకైతే అన్నవరంలో ముక్క అయితే ఉంది కదా, అదన్నా చేసుకుంటే బాగుంటుంది, అక్కడికి వెళ్ళి వ్రతం చేసుకుంటే చాలా బాగుంటుంది కదా అని అనిపించింది. ఇంకా నేను అప్పుడు చెప్పడం, ఇంకా మా వారైతే అయితే మ్యారేజ్ యానివర్సరీ అక్కడే సెలబ్రేట్ చేసుకుందాంలే, అలా ఆ రోజు వ్రతం అక్కడ పెట్టుకుందాము అని అన్నారు. అంతే, ఆ మొక్కు ఇలా తీర్చేసుకుంటున్నాం అన్నమాట. ఈ కార్తీక మాసంలో మేము ఎక్కడికి అయితే వెళ్ళలేదు. సో ఇక్కడ స్వామివారి సన్నిధిలో ఉండి ఇలా 2-3 దర్శనాలు చేసుకుని దైవత్వంతో మనశ్శాంతిగా ఇక్కడే చేసుకుందామని ఇలా ప్లాన్ చేసుకున్నాము. మాకైతే దర్శనం బాగానే అయిపోయింది. ఒక 10 మినిట్స్లో అయితే అయిపోయింది దర్శనం. చాలా తక్కువ మంది ఉన్నారు. ఇక వెంటనే వెళ్ళినా కూడా మళ్ళీ దర్శనం కూడా అయిపోతుంది. ఈ ద్వారం నుంచి కూడా మీకు చూపించాలని ఇక్కడ కూడా వీడియో తీస్తున్నాను. అందరూ ఇక్కడైతే ఫొటోస్ దిగుతారు కదా ఈ ప్లేస్లోనే. ఓం శ్రీ సత్యదేవాయ నమః. ఇదిగో ఇవి అయితే మేము 5 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు ఫొటోస్. ఇప్పుడు మా పిల్లలు చూసారా ఎంత చిన్నగా ఉన్నారు. ఫ్రెండ్స్, వీడియో మొత్తం చూసి ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓం సత్యదేవాయ నమః. పునర్దర్శన ప్రాప్తిరస్తు. నా ఛానల్ కూడా పునర్దర్శన ప్రాప్తిరస్తు. మీ అందరికీ నా వీడియోస్ సపోర్ట్ చేస్తున్న నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. ప్లీజ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. వాళ్ళైతే సత్యనారాయణ స్వామి వారి ప్రసాదం తీసుకోవడానికి టోకెన్స్ తీసుకుని ప్రసాదం తీసుకుని వచ్చేసారు. శ్రీ సత్యదేవుని శుభాశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా ఎన్ని దర్శనాలైనవి, ఇంకా మేము వ్రతం చేసుకోవడం, ఇదంతా కూడా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా ఉంది కామెంట్లో చెప్పండి. ప్లీజ్ లైక్ మై వీడియో. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వెంటనే. అన్నవరంలో పెళ్లి రోజు వీడియో నెక్స్ట్ వస్తుంది, చూస్తూనే ఉండండి. మీ పార్వతి వైబ్స్.